విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకి అందించిన లీనా మెరియన్ గారికి వేల వేల కృతజ్ఞతలు. సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుల వారికి, హనుమకు మీరు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీకిరణ్ గారికి, ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చిన హైమా మేడం గారికి, తోటి జ్ఞానులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. సీతమ్మ వారిని మనం ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు ఒక అద్భుత ఘట్టం మనం చూస్తాము. అందరూ ఏవైనా పనులుంటే కొంచెం సేపు మీరు పక్కన పెట్టేసి చక్కగా కళ్ళు మూసుకొని మనం కూడా ఒక అద్భుతమైన సీతమ్మ వారికి దక్కిన ఆ ఫలితాన్ని మనం కూడా చక్కగా పొందుదాం మాస్టర్స్. ఓకేనా? మనకు కూడా అంతటి మహద్భాగ్యం కలగజేయాలని సీతమ్మ వారిని కూడా కోరుకుందాం. మన సీతాయనం అసలు శిశులైన రామాయణం. గత వారం అమ్మ ఇద్దరు ఋషుల్ని కలుసుకుంటుంది. అమ్మని కలవడానికి వస్తారు. వాళ్ళిద్దరూ కూడా అరుంధతి మాత, ఖ్యాతి మాత ఇద్దరు కూడా అమ్మని అభినందించడానికి వస్తారు. ఎందుకంటే అప్పటిదాకా శాపాల కారణంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా నష్టాలు, కష్టాలు, బాధలు అనుభవించారు. ఎందుకంటే కారణం లేకుండా. ఒక వ్యక్తి తప్పు చేస్తే కుటుంబం మొత్తాన్ని తరతరాలని శాపం, అంటే విచక్షణ కోల్పోయి అలా శాపాలు ఇవ్వటం వల్ల వాళ్ళ సహనము, కోపము వీటితోటి అంతగా మునుపు ఏంటంటే ధర్మం కోసం, న్యాయం కోసం కొంతమంది ఋషులు దాన్ని ఆచరించేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కొంచెం కోపం, అసహనంతో కొంచెం ఆవేశంలో ఇవ్వకూడని ఇస్తుంటే దానివల్ల ఎంతో మంది సఫర్ అవటం మనం చూస్తాం. అలాగే అరుంధతమ్మ 100 పుత్రుల్ని కోల్పోతుంది. ఒక్క నిమిషం మాస్టర్స్. అలా తన 100 పుత్రుల్ని కోల్పోతుంది. ఖ్యాతి మాతకు కూడా తనకెంతో ఇష్టమైన నారాయణుడు శపించబడతారు. ఇవి వాళ్ళకి చాలా ఆనందం అనమాట. అమ్మ ఒక తల్లి బిడ్డల మీద అఘాయిత్యం చేసిన ఇద్దరిని గురువు శపించపోతే అడ్డుకుంటుంది కదా. ఆ విషయం వాళ్ళకి తెలిసి అమ్మని అభినందించడానికి, ఇంకా వాళ్ళ ఆనందాన్ని, అంటే ఈ శాపాలు లేని కాలాన్ని తీసుకొచ్చింది అని చెప్పి అమ్మతో ఆ విషయాలన్నీ పంచుకోవటం కోసం వాళ్ళిద్దరూ వస్తారు. సోమ వాళ్ళని గుర్తించదు. అంతకుముందు ఒకసారి చూస్తుంది. అమ్మకి ఒక కళలో రాముణ్ణి నుంచి దూరంగా విడిపోతున్న సందర్భంలో తను అప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు చూస్తుంది, కానీ తను గుర్తించదు అనమాట. అట్లాగా వాళ్ళని కలుస్తుంది. ఆ తర్వాత తను ఏంటంటే తన చివరి కోరిక మానవ రూపంలో మహాదేవుణ్ణి చూడాలనే కోరికను వెళ్ళబుచ్చినప్పుడు కూడా సీతామాత సోమ కొంచెం భయపడిపోతుంది అనమాట. చివరి కోరిక అంటే మరి అది ఇంక జీవిత ఎండింగ్ కదా.
చివరి కోరిక అంటే. అంటే అప్పుడు లేదు లేదు అన్నా, ఎంత లేదన్నా ఇది జరుగుతుంది అని జెప్పి చూచాయిగా చెప్తూ వస్తదనమాట. అంటే అక్కడ అప్పుడేంటంటే మామూలుగా రాముల వారికి తెలీదు. అమ్మ ఇట్లా వెళ్ళిపోతది అనే విషయం తెలీదు రాముల వారికి. ఎందువల్ల ఏంటి అనేది. తర్వాత మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. రాముల వారొచ్చి అయోధ్యకి ఇక తీసుకెళ్ళిపోతారు. అంటే శాపం యొక్క ఒక సంవత్సరం కొన్నాళ్ళు ఉంటుంది కదా! అది అయిపోయింది. ఇక అయోధ్యకి తీసుకెళ్తానని చెప్తారు కదా! కానీ రాముల వారేంటంటే ఆ రాజ్యం యొక్క పాలనలో తలమునకలై ఆయనకెక్కువ పనులుంటం వల్ల మధ్యలో వస్తూ వెళ్తున్నా కానీ ఆ ప్రస్తావన ఉండదనమాట. సరే ఇంకా మనం అంటే రాజమందిరానికెళ్ళిపోతున్నాం, అయోధ్యకెళ్ళిపోతున్నాం అనుకుంటదనమాట. అయితే ఒకరోజు పిల్లల్ని పిలుస్తదనమాట. శుభరాత్రి చెప్పబోయే ముందు. అంటే పడుకోబోయే ముందు మనం గుడ్ నైటు లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తాం గదా! అంటే ఇక్కడ మన గురువులు కూడా చెప్పేదంటే గుడ్డు, బ్యాడు అంటూ లేదు. అంతా శుభమే. గుడ్ అన్నామనుకోండి బ్యాడొస్తది. అంతే గదా! కాబట్టి అలా కాకుండా శుభోదయం మార్నింగ్. అలానే నైట్ గుడ్ నైట్‌లు. గుడ్ అనేది వాడొద్దు అని. శుభరాత్రి అని ఇట్లా అమ్మ ఆ శుభరాత్రి చెప్పుతున్న పిల్లల్ని బయటికి రమ్మని పిలిచి అంటే పడుకోబోతూ చెప్తారు ప్రతిరోజు కూడా. అప్పుడు బయటికి పిలిచి వాళ్ళని అంటే చంద్రుడు లేడు ఆ టైంలో. ఆకాశంలో ఉన్న లెక్కలేనన్ని నక్షత్రాలతో కూడి ఉందన్నమాట ఆకాశం అంతా కూడా. లవాకుశ ఈ నక్షత్రాల వంక చూడండి. అక్కడ ఎన్నో లోకాలున్నాయి. వాటిని దాటి ఇంకా ఎన్నో విశ్వాలు, ఎన్నో లోకాలు. అంటే మనం చూడలేని లోకాలు. ఎన్నో అదే స్వర్గలోకాలు. ఈ విశ్వం ఇంకా ఎంతో విశ్వం ఉంది. నేనిక్కడ లేనప్పుడు ఆ లోకాలకి తోడ్పాటునందిస్తూ ఉంటాను నేను. ఇక్కడ నేను లేనప్పుడు ఆ లోకాలకి అమ్మ యొక్క హ్మ్. సహాయం అందుతూ ఉంటదనమాట. అక్కడ వాటికి అవసరమైన పనులన్నీ కూడా అమ్మ జేస్తుంటది. వాటి సామర్థ్యం వెలికి తీయడానికి దోహదం చేస్తుంటాను. అంటే అవి ఇంకా ఇంకా వాటి అంటే చూడండి పిల్లలకి వాళ్ళ వ్యక్తిత్వం ఇంకా పెంపొందడానికి ఎలా అయితే మనం తోడ్పాటునందిస్తామో, అలా ఆ లోకాలకు కూడా అమ్మేందంటే, తన తోడ్పాటునందిస్తూ ఉంటదనమాట. అవి ఇంకా ఇంకా వృద్ధి చెందాలి. ఎదగాలి కదా! అయితే లవుడు ముఖంలో ఏదో అర్థమైన భావం వస్ చూస్తదనమాట. "నువ్విక్కడ లేకపోవటమా" అంటాడు. అంటే ఇక్కడ లేకపోవటం ఏంటి? వీళ్ళ దగ్గరే ఉంటుంది గదా! కానీ పిల్లలు కదా! పిల్లలకి చెప్పదు. అయితే ఆహ్, ఎమ్మటే అమ్మ అనుకుంటుంది, నేనిలా చెప్పి ఉండకూడదు వీళ్ళకి. అంటే ముందే తెలిస్తే అది ఇది కదా పిల్లలకి. అర్థం చేసుకునేంత వయసు కూడా కాదు. వాళ్ళు చిన్న వయసు తల్లి ఉంటుందనే ఎక్స్‌పెక్ట్ చేస్తారు గానీ, లేదు అనుకోరు కదా! అనుకోని నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. అయితే వేరే చోట గూడా ఉండవలసొచ్చినప్పుడు నన్ను అక్కడికి పిలుస్తారు వాళ్ళు. అంటే అమ్మ సహాయం నా సహాయం అవసరమైనప్పుడు నన్నక్కడికి పిలుస్తారు. అని జెప్పి ఒక్క క్షణం ఆగి, ఆ నక్షత్ర చైతన్యాలు మిత్రులుగా చూడండి, జీవరాశికంతటికీ కూడా ప్రయోజనం చేకూర్చే ప్రేమను వెలువరిస్తాయి. అంటే ఆ నక్షత్రాల జ్ఞానము అమ్మకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఖ్యాతిమాత భృగు మహర్షి వైకుంఠంలో వాళ్ళని కలవడానికెళ్ళినప్పుడు నారాయణుల్ని ఆ అమ్మ చెప్పేదంతా కూడా విని వాళ్ళడుగుతారు కదా! మా ఇది భూలోకంలోకిది ఈ జ్ఞానం అంతా రావాలి. నువ్వు భూలోకానికి రమ్మంటే, ఖ్యాతిమాత కూడా ఆమె సౌందర్యం చూసి నా కుమార్తెగా పుడితే బావుండనుకుంటుంది కదా! అది గ్రహించే కుమార్తెగా పుట్టి, ఆ జ్ఞానాన్ని భూమి మీదకి తీసుకురమ్మని జెప్తారు గదా! అప్పుడు భార్గవిగా వాళ్ళకి జన్మిస్తది. ఆహ్, అప్పుడే ఉసాన మరణం రెండో భార్య ఉంటుంది గదా! అప్పుడు నారాయణుడు అంటే చూసుకోకుండా ఆయన శాపం ఇస్తారు గదా! ఇప్పుడు అమ్మ ఇట్లా అడవుల్లోకొచ్చి దూరంగా ఉండటానికి రాముల వారికి కారణం అది కూడా కదా! శాపకారణమే కదా! అట్లా
ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని అప్పుడు నేనొచ్చిన ఆ టైంలో ఆ జ్ఞానం అందుకోవడానికి తగిన సామర్థ్యం అప్పటిలో లేదు. అంటే పూర్తిగా అంటే ఆ జ్ఞానం అంతా కూడా ఇప్పుడు చూడండి మనం గూడా ఈ స్పిరిచువాలిటీలోకొచ్చినప్పుడు విన్న జ్ఞానము ఒకలా అర్థమవుతుంది. కొంతకాలం గడిచేసరికి ఇంకొకలాగా అర్థమవుతుంది. అంటే మన చైతన్యం పెరిగే కొద్దీ, దానిలో లోతులకెళ్ళే కొద్దీ, ఆ జ్ఞానం మనకి అర్థమవుతూ ఉంటుంది. అదే క్లాస్ వింటాము. అదే జ్ఞానం వింటాము. అదే సార్ చెప్పింది వింటాము. మేడం చెప్పినా, ఎవరు చెప్పినా. కానీ ఒకలా ఉంటుంది. నాకు ఫస్ట్‌లో సార్ చెప్పేవాళ్ళు. బంధాల్లో ఉండండి, బంధరాహిత్యంగా ఉండమని. ఏంటబ్బా! బంధాల్లో ఉండాలి, బంధాల్లో ఉండకూడదా? ఏదో ఒకటే గదా! చెప్పాల్సింది అనుకునేదాన్ని. క్రమేణి మీనింగ్ అర్థమవుతుంది. అంటే బంధాల్లో ఉండాలి. హఠాత్తుగా మనకి దూరం అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు. లేదా వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. అంటే ఏంటి? అంటే ఆ బంధాన్ని పట్టుకొని ఇ ఇదే నాకిష్టము. లేదా అట్లా కూరుకుపోయి ఉంటే ఆత్మ ఎదగదు. అంటే ఒక్కొక్క స్టెప్పు అట్లా ఉండకూడదనే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత అర్థమవుతూ ఉంటుంది. అట్లానే అమ్మ అప్పుడొచ్చినప్పుడు ఆహ్, లోక నక్షత్ర లోకాల జ్ఞానం ఏదైతే ఉందో, అది తను పూర్తిగా చెప్పడానికి అందుకునే సామర్థ్యం అక్కడ లేదు. మనకు కూడా సార్ చెప్పే జ్ఞానం కానీ, మనం పొందే జ్ఞానం కానీ, మన చైతన్యం పెరిగే కొద్దీ దాని అంతరం చాలా లోతుగా ఉంటుందనమాట. చెప్తుందనమాట. అంటే పూర్తిగా వెల్లడి చేయబడలేదప్పుడు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భవిష్యత్తులో మీరు రాజులుగా ఉన్నప్పుడు, నక్షత్రాల వైపు చూసి, నేను మీ వైపు చూసి నవ్వుతున్నానని, ఎక్కడ ఉన్నా మీపై ప్రేమ ప్రసరిస్తున్నానని చెప్పి తెలుసుకోండి. అంటే అమ్మ కొంచెం చూచాయిగా చెప్తూ వస్తుందనమాట. అంటే నేను లేను అన్న భావన తీసేయండి. నేను మీరు ఆ నక్షత్రాల వైపు చూసినప్పుడు, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. నా నుంచి ప్రేమ మీ దగ్గరికి వస్తూ ఉంది అని జెప్పి మీరు తెలుసుకోండి అని జెప్తుంది. అప్పుడు కుచుడు గబగబా అనేస్తాడనమాట. అదేంటమ్మా మేము సింహాసనంలో కూర్చొని రాజ్యపాలన చేసినప్పుడు, నువ్వు కూడా మా పక్కనే కూర్చొనుంటావు కదా! అని జెప్పి. అంటే వాళ్ళకి ఈ విషయం తెలీదు కాబట్టి. అప్పుడు మాత చాలా పేలమైన అంటే చూడండి ఒక పేలమైన నవ్వు అవుతుందనమాట. అంటే పేలవగా ఉంటుంది. ఏం చెప్పాలి తనకి తెలీదు. హ్మ్. ఆ సిట్యుయేషను ఎంత భగవత్ స్వరూపులైనా, ఎంత జ్ఞానమున్నా, సాక్షాత్తు ఆ నారాయణియే అయినా, మానవ దేహంలో ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు, కొన్ని పరిమితులకు లోబడి ఎమోషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అలా అమ్మ ఫీలవుతుందక్కడ. మానవి నేత్రాలకు కనిపించని అనేక విశ్వాలుంటాయి. నేనక్కడ కూడా ఉంటాను. అని ఇంకా అదే స్వరంతో చెప్తుందనమాట. అయితే కుశుడు ఈలోపు ఆవలించేసరికి మన భవానీ అమ్మగారు గూడా ఆవలిస్తున్నారు. సీతామాతకి నిద్ర పుచ్చుతున్నట్లున్నారు. వారిద్దరిలో ఎవ్వరికీ అర్థం కాలేదనమాట. అమ్మ ఏం చెప్తుంది? ఏదో చెప్తుంది. కానీ వాళ్ళకి అంత లోతుగా అర్థమయ్యే వయసు కాదు కాబట్టి కుచ్చుడేంటంటే ఆమె ఒళ్ళో తలబెట్టి పడుకోబోతుంటే అప్పటికే చాలా టైం అయిందని గ్రహించి వాళ్ళని లోపలికి పంపి నిద్రపోమ్మని చెప్పి పంపిస్తుందనమాట. అంటే ఇదంతా చాలా కాలం గడవక ముందే భవిష్యత్తు ఒకటి కనిపిస్తుందనమాట. ఒకరోజు ఉదయమే మాత ఏం చేస్తుందంటే హ్మ్. ఆహ్, ఈరోజు ప్రత్యేకమైన అతిథులు రాబోతున్నారు. వాళ్ళ కోసం అద్భుతమైన ఒక వంటని మనం సిద్ధం చేద్దాం. నువ్వెళ్ళి దానికి కావాల్సిన సంబంధించిన సరుకంతా తీసుకొని రా. నేను మూలికలు తీసుకొస్తాను. సిద్ధం జేస్తాను. ఇద్దరం కలిసి చక్కగా మంచి రుచికరమైన ఆహ్, పదార్థం మనం తయారు చేద్దాము. విందివ్వాలి అని. ఎప్పుడూ కూడా విందు ఎవరికీ ఇవ్వలేదు. అలాంటిది ఎవరొస్తున్నారు? ఎవరన్నా రాముల వారొస్తున్నారా? లేకపోతే రాముల వారు ఆహ్, హ్మ్, రాజమందిరం నుంచి ఎవరినన్నా తీసుకొస్తున్నారా అని సోమ అనుకుంటుందనమాట. వెంటనే వాళ్ళ ఉదయమే ఆహ్,
అవన్నీ తీసుకొచ్చి అమ్మ చాలా ఆతురతతో ఎదురు చూస్తుంటదనమాట. అయితే ఎప్పుడు ఇలా చేయలేదే అమ్మ అనుకుంటుంది. అయితే సాయంత్రం అయిపోతుంది. అంతా కూడా అంటే రాములు వారొచ్చినప్పుడు ఎక్కడైతే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ భోంచేస్తారో అక్కడ అదంతా శుభ్రం చేసి ఈ వండిన ఆహార పదార్థాలన్నీ ఈ అక్కడ పెట్టు. అక్కడ చాపలేసి మెత్తళ్ళు అంటే మనం ఇప్పుడెలా అయితే వెనక కూర్చోడానికి పెట్టుకుంటాం గదా! సోఫాల. అలాగా మెత్తళ్ళు తీసుకొచ్చి కూడా పెట్టమంటే అవెప్పుడు బయటికి తీసుకురాలేదనమాట. ఏంటి అమ్మ ఈరోజు ఇలా చేస్తుంది అనుకోని ఆశ్చర్యపోయి అన్నీ తీసుకొచ్చి పెడతదనమాట. అక్కడ పూతోటల్లో మధ్యలో. చాలా టైం గడిచిపోతది. అప్పుడంటుంది సోమ ఇంక రారనుకుంటా అమ్మ. రేపొస్తారేమో వాళ్ళు అంటుంది. లేదు లేదు వాళ్ళు వస్తారు. హ్మ్. అంటదనమాట. ఖచ్చితంగా వస్తారు. ఆహారాన్ని మటుకు వేడిగా ఉంచు. దాన్ని ఆరిపోనివ్వకు. ఏ నిమిషంలోనైనా వాళ్ళు రావచ్చంటది. అసలు రాబోయేదెవరో నేను తెలుసుకోవచ్చా అంటే, నీకే తెలుస్తుందిలే అంటుందనమాట. చెప్పదు అమ్మ. ఆకాశంలో ఏంటంటే ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తున్నట్టు నక్షత్రాలన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తూ అయిపోతాయన్నమాట. అప్పుడు ఆ అడవిలో నుంచి ఒక ఇద్దరు ఋషులు, యువ ఋషులనమాట. ఆహ్, ఒక పురుషుడు, ఒక స్త్రీ. చాలా ప్రకాశంతో మెరిసిపోతూ వాళ్ళొస్తూ కనిపించారనమాట. రాముని వద్ద తప్ప ఎక్కడా అమ్మ మొహంలో ఏంటంటే, అది చూసి ఎంతో కాంతి వచ్చేస్తది. రాముని సమక్షంలో తప్ప అమ్మ మొహంలో అంత కాంతి ప్రసరించడం సోమ చూడదనమాట. అయితే వాళ్ళు రాగానే అమ్మ ఎళ్లి ఆళ్ళిద్దరి పాదాలకు నమస్కరించబోతే వాళ్ళు వారిస్తారు. అయినా కూడా అమ్మ ఊరుకోదు. ప్రభు, మాత మీరు ఈ ఒక్కసారి నన్ను సేవ చేసుకోవటానికి అనుమతివ్వండి అని చెప్పి చాలా శాంత స్వరంతోటి చాలా భ భక్తితోటి వాళ్ళకి నమస్కరిస్తదనమాట. ఈ ఇద్దరు ఋషులెవరబ్బా అని ఆశ్చర్యపోతా ఉంటది శ్రోమ. అయితే వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే యవ్వనంలో చాలా ఆ స్త్రీ ఏమో చాలా అలౌకికమైన సౌందర్యంతోటి మెరిసిపోతూ ఉంది. అలాగే పురుషుడు గూడా ఏంటంటే, అంటే పర్వత ప్రాంతాల్లో గోధుమ వన్నెతో ఉంటారు కదా! ఆ వర్ణంలో మెరిసిపోతుంది. ఆ పురుషుడు గూడా అట్లానే ఉన్నారనమాట. నల్లటి ఆల్చిప్పల్లాంటి కళ్ళతోటి ఎంతో సౌందర్యంగా ఉంటుందావిడ. ఆయన కూడా అలాగే ఉంటారు. అయితే అదంతా కూడా అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోవాలనిపించేంతగా వాళ్ళున్నారనమాట. ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడటం ఆవిడ మొదలుపెడుతుంది. "బిడ్డ సీత, ఆహ్, నీ ఎదురు చూపు నన్ను తాకింది. ఏ అందుకే నీ కోరికను సంపూర్ణం జేయడానికొచ్చాను. నేను నీ కోరికను దేనిని కూడా తిరస్కరించను." అంటే ఆ పురుషుడు అంటున్నాడనమాట. "నీ కోరిక నన్ను బలంగా తాకింది. అందుకే నీ కోరిక తీర్చడానికి నేనొచ్చాను" అని జెప్పి. వాళ్ళని కూర్చోమని జెప్తది. ఈలోపు రాముల వారు దూరంగా వస్తూ కనిపిస్తారనమాట. ఇంక రాముల వారు రాగానే "నువ్వు కూడా కూర్చోమని" జెప్పి అంటే వాళ్ళక్కడ కూర్చోగానే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆళ్ళిద్దరి నుంచి వచ్చిన కాంతి వాళ్ళ చుట్టూ కూడా ఒక వంతమైన వెలుగు ప్రసరిస్తూ వచ్చిందనమాట. వాళ్ళిద్దరి నుంచి కూడా. ఆకాశంలో చంద్రుడు లేడు. అయినా కానీ, ఈ నక్షత్రాలు లేకపోయినా ఆ కాంతి చాలా బాగా వాళ్ళ చుట్టూ ఉందనమాట. అది కూడా ఆ ఇద్దరు ఋషుల శరీరాల నుంచి వస్తుంది. కొంతసేపటి తర్వాత భోజనాలు తేవటానికి మాత ఆహ్, లేస్తదనమాట. రాముల వారు కూడా వాళ్ళిద్దరితో పాటు కూర్చోమంటుంది. ఉ అంటే సోమ వడ్డిస్తానంటే సరేనని జెప్పి మౌనంగా అక్కడంతా సర్దిన వాళ్ళకి పెట్టేస్తది. సోమ పెట్టేస్తదనమాట. యెస్. శ్రీరాముని వైపు తిరిగి మాత లంకలో ఉన్న కాలంలో జరిగిన అనేక విషయాలు చెప్తుందనమాట. మాత వైపు తదేకంగా చూసి రావణునితో జరిగిన యుద్ధంలో విషపు బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు కదా! అప్పుడు యమదేవునితో యుద్ధం జేసి ఆ మాత ఎలా అయితే యుద్ధం జేసిందో యమదేవుడిని చాలా ఆపేస్తది గదా! చాలా ప్రయాస పడిపోతుంది. లక్ష్మణుడిని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే, అమ్మ ఎటువైపొస్తే అటువైపు ఎళ్ళిపోయి, లేదు నువ్వు లక్ష్మణుడిని తీసుకెళ్ళటానికి వీల్లేదు.
అంటే మీకు గుర్తుందా? ఆహ్, హ్మ్. అక్కడ త్రిజట చెప్తుంది కదా! "లక్ష్మణుడు చనిపోయాడమ్మా" అనని. లేదని జెప్పేసి ఆ సూక్ష్మదేహంతో వెళ్తదనమాట అక్కడికి. అక్కడ అప్పుడే హ్మ్. యమధర్మరాజు వస్తూ కనిపిస్తాడు. "నేను తీసుకెళ్ళనివ్వనంటుంది." "అదేంటమ్మా? ఎట్లమ్మా?" అని జెప్పి ఎట్లైనా తీసుకోబోతాడనమాట. అయితే అక్కడ అమ్మ చాలా సేపు పోట్లాడుతది, ఏడుస్తది, బతిమాలుతది. అంటే "అమ్మ సృష్టి నియమం ఇది కదా! లక్ష్మణుడు శూర్పణఖ ఏ అంటే తనకేమి హాని చేయని స్త్రీ ముక్కుకు కోసేసాడు గదా! ఆవిడ రక్తం అంటే యొక్క కర్మ ఇతనికుంది. అలాగే యుద్ధంలో చాలా మంది చనిపోతారు గదా! యుద్ధం చేస్తున్నప్పుడు చంపేయాలి కదా! శత్రువులతోటి యుద్ధం అన్నాక. ఆ కారణం కూడా ఉంది ఈయనకి. ఈయనకి టైం అయిపోయింది. మరిప్పుడేం చేయాలో నువ్వే చెప్పు అంటది. అని అడుగుతాడు యమధర్మరాజు అప్పుడు. గుర్తొచ్చింది కదా అందరికి? అలా అడిగినప్పుడు చక్కగా ఆ మాత అంటుంది, "మరిప్పుడేం చేద్దాం చెప్పు" అంటే, "మరి ఏదో ఒకటి నువ్వివ్వాలి. ఇస్తే అప్పుడు" అంటే, "సరే నా జీవిత కాలాన్నిస్తాను. లక్ష్మణుడిని మటుకు నా కోసం యుద్ధం జేస్తున్నాడు. అతనికి ఇలా తీసుకెళ్ళిపోవటానికి వీల్లేదు" అన్నప్పుడు సరేనంటాడు. యమధర్మరాజు ఎళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మణుడు గూడా లేచినప్పుడు అంటాడు, "సీత, సీత" అని. సీత ఇక్కడికి ఎక్కడ వచ్చింది? అంటే తను మూర్ఛపోయినప్పుడు తన సూక్ష్మదేహంతోటి చూస్తాడు మూర్ఛలో గూడా. అయితే ఇది రాముల వారికి చెప్పదు సీతామాత. ఇప్పుడు మనం చూడండి ఒక చిన్న పని చేశామంటే, "ఓహ్! నేనిలా చేశాను, అలా చేశాను. నా వల్ల ఇలా ఉపయోగమైంది" అని చెప్పి మనం చెప్పేసుకుంటుంటాం. కానీ మాత చాలా విషయాలు రాముల వారితోటి చెప్పదు. అంటే నేనిది చేశాను అనేది చెప్పుకోవటం అమ్మకిష్టం ఉండదనమాట. అలా చాటుగా కార్యాలు చేయటం అమ్మకిష్టం. అదంతా కూడా ఇక్కడ ఆమె రాముల వారితోటి వివరించి చెప్తుంది. రాముల వారు అయితే అప్పుడు గనక మాత కల్పించుకోకపోయినట్లయితే లక్ష్మణుడికి అది చివరి రాత్రి అయ్యుండేది అని చెప్తుందనమాట. అప్పుడు శ్రీరాముడు మాత వైపు చూస్తాడనమాట. కానీ మాత నేల చూపులు చూస్తూ కూర్చుంటుంది. అంటే ఏం చెప్పదనమాట. కిందకు చూస్తూ ఉంటుందనమాట. ఇవేవి చెప్పలేదు. లక్ష్మణుడు జీవించి ఉంచడానికి బదులు సీత తన జీవితంలో కొన్ని సంవత్సరాలు ఇవ్వవలసొచ్చింది. అది యమదేవుని షరతు అని జెప్పి మౌనంగా ఉండిపోతదావిడ. అయితే ఆ పరిస్థితి యొక్క తీవ్రత రాముల వారు గుర్తించేస్తాడు. అయితే పొడిగించటం అనేది ఖచ్చితంగా జరుగుతుందా? అంటే అట్లా పొడిగించటం అనేది జరుగుతుందా అని అడుగుతున్నాడు. అది సీత మాట. అంటే దాన్ని పొడిగించటం అవుతుందా అంటే, ఇక్కడ సీత కదా మాటిచ్చింది. సీత మాట అది అంటుంది. ఆమె తన జీవితంలో నుంచి కొన్ని సంవత్సరాలు ఇచ్చినట్టు నేను కూడా ఆ విధంగా ఇవ్వచ్చునా? అంటే నేను కూడా కొంత ఇప్పుడు మాట ఇచ్చింది గదా! అందులో ఇంకొంత కాలం తనిచ్చారనుకో, తనతో పాటుండి ఇద్దరు వెళ్ళొచ్చు కదా! అని జెప్పి రాముల వారు అడుగుతున్నారిక్కడ ఆమెను. అంటే సమయం మించిపోతోంది. అంటే ఇంకా ఎంత కాలం మిగిలిందంటే, ఒక్క సంవత్సరం లోపే ఇది జరగబోతోంది. ఒక సంవత్సరం కాలమే ఉంది. అంటే ఇంక తీసుకోడానికి లేదు గదా! అప్పటికే అయిపోయిందనమాట టైమంతా. అంత త్వరగానా అని చెప్పి రాముల వారు కూడా ఫీలవుతున్నారు. చూడండి మానవ దేహాలతో ఉన్నప్పుడు ఈ బంధాలు వాటి యొక్క ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనమేమనుకుంటాం, ఈ అయ్యో! మనం ఇదైపోతున్నాము. హ్మ్. ఈ బంధాల్లో కొట్టుకుపడిపోతున్నాం అనుకుంటా. ఈ భూమి మీద ఉన్నదే అది. అదొక మాయ కప్పేస్తది. అయితే నాకు 2 డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే, మేడం చెప్తారు కదా! ఒక విషయంలో మీరు అట్రాక్ట్ అవుతున్నారా? సఫర్ అవుతున్నారా? అంటే ఎఫెక్ట్ అవుతున్నారా? ఇది దానిలో అది బాధ లేకపోతే మీరే దానికి ఇదైపోతున్నారా? అంటే తీసేసుకుంటున్నామా మనమని. ఈ విషయంలో నాకు ఒక్కోసారి అయింది. ఓకే అనుకున్నా మళ్ళీ వస్తుంది. అయినా కూడా ఇది ఎట్లా అంత సాక్షితత్వంతో చూస్తే ఎలా ఉండాలి? బంధాలుంటాయి. ఆ బంధాల్ని సాక్షితత్వంతో చూడటం అంటే కొంచెం కష్టమే కదా! చాలా సఫరింగు కుటుంబం ఎదుర్కోవాల్సొస్తుంది.
కానీ ఇది ఎట్లా చూడాలి? సరే ఓకే. నేను దీన్ని అంగీకరించేస్తున్నా. సాక్షి తత్వంతో చూడటానికి నాదేదన్నా ఉంటే ఓకే. సరి చేసుకుంటా. కానీ ఇది సాక్షి తత్వంతోటి చూడటానికే ట్రై చేస్తా. ఆ! అనుకున్నా ఇంక సరే దానికి సరెండర్ అయిపోయాననమాట. అయితే నేను ఇప్పుడు ఒకటి జ్ఞానము అనేది అవతల అందుకోవడానికి ఎవరి స్థితుల్లో వాళ్ళుంటాం. మనకిప్పుడు మేడం స్థితికి మనం అందుకోలేం. స్టెప్ బై స్టెప్పు. అలాగే ఇప్పుడు మనకంటే కొంచెం ఉండొచ్చు. అట్లా ఒక్కొక్కళ్ళ స్థితి ఒక్కొక్కళ్ళలాగుంటుంది కదా! ఆ జ్ఞానము చెప్పాలంటే తీసుకోరు కదా! అని నాకు వేరే ఎవరైతే చెప్తే వింటారో వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పదలుచుకున్నదంతా వచ్చేసింది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. అంటే ఎలా లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా దాన్ని. అంటే అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే అంతకుముందు మనం కూడా అవన్నీ కూడా సఫర్‌లో నుంచే వచ్చి ఇప్పుడేంటి ఓకే. కొద్ది రోజులు లేదా ఒక గంట ఇట్లానే ఉంటుంది. ఆ తర్వాత సెటరేట్ అయితున్నాం. అందరూ అలా అవ్వాలని లేదు కదా! కానీ అందాల్సిన జ్ఞానం అంతా అందేసరికి వావ్! అనిపించింది. ఆ మాటల ఆళ్ళు మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత, నా లోపల నుంచి ఒక పాట హమ్ జేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఉదయం లేవగానే అంటే అది మార్నింగ్ టైమే. కాకపోతే 7:30 అలా అవుతుంది. ఒక పదం విన్నా కానీ, ఒక పాట విన్నా గానీ, ఆ రోజంతా అదే వచ్చేస్తుంటది. గమనించుకున్నారా? మన నోట్లో నుంచి. అదే హమ్ జేస్తా ఉంటాం. అలాగా నేను అక్కడ ఒక పాట పాడుతున్నాను. ఏంటంటే రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారా ఈ పాటుంది గదా! హమ్ చేస్తున్నా. 2 టైమ్స్ హమ్ చేసి, 3 టైమ్ హమ్ అవును ఈ పాట ఎందుకొస్తుంది నాకిప్పుడు అనుకున్నా. అప్పుడు నాకర్థమైంది. నేనైతే ఇప్పుడు ఏ మాస్టర్‌కి నేను దాన్ని చెప్పుకోలేదు. ఇది ఏదన్నా సాల్వ్ చేయండి అని. కానీ మనం కాకపోయినా అంటే మన భౌతిక లెవెల్‌లో కాకపోయినా ఇన్నర్ లెవెల్ సోలు పెట్టుకున్నట్టుంది. అంటే రాముల వారు అంటే ఎప్పుడు నాకు రాముల వారు సీతామాత కనెక్ట్ అవుతది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రాముల వారికి చెప్పుకోవటం అని ఎప్పుడూ జరగలేదు. నా సోల్ రాముల వారికి చెప్పినట్టుంది. ఆ జ్ఞానం వేరే రూపంలో అందాల్సిన వాళ్ళకి, దానికి కృతజ్ఞతగా నాకు తెలియకుండా నేను హమ్ జేస్తున్నాననే విషయం నాకర్థమైంది. అంటే మాస్టర్సు మనల్ని ఎంతగా వాళ్ళు మనల్ని అంత కేర్ తీసుకుంటారో, ఎంత ప్రేముందో నాకు అప్పుడు అర్థమయ్యి థాంక్స్ చెప్పుకున్నాను రాముల వారికి. అంటే నేను అడగలేదు భౌతికంగా. ఆహ్, అది నాకు చాలా బాగా అనిపించిందనమాట. అంటే మనం ఫీల్ అవుతాము దాన్ని. మనకి తెలియకుండా మన సోల్ కూడా కొన్ని కార్యాలు చేస్తాయి. మనకి ఆ జ్ఞానం అందించుకోవాలంటే చాలా ఎరుకలో ఉండాలి అనిపిచ్చింది. నాకు చాలా బాగా అనిపించిందనమాట అది. అట్లానే ఇంకోటేంటంటే, అయితే మాత కూడా ఈ సమాచారం అంతా కూడా తన లోపలికి గ్రహిస్తూ కూర్చుందనమాట. అయితే ఫస్ట్‌లో ఆ మాట చెప్పగానే కొంచెం కలవరపడుతుంది. కానీ తను నిదానంగా ఎలా అయితే మనం ధ్యానంలోకి ఫస్ట్‌లో వచ్చినప్పుడు మన ఎమోషన్స్ రాకముందు ఎలా ఉన్నాయో, ఇప్పుడు వాటిని ఎలా తీసుకుంటున్నామో ఓకే. కోపం, కోపం వస్తది అంటాము. అయిపోతుంది. దాన్ని ఇంతకుముందు నెలలు, వారాలు, సంవత్సరాలు అలా పెట్టేసుకుంటాం గదా! ఎమోషన్స్‌ని. కానీ ఇప్పుడేంటంటే అది రోజుల్లోకి, గంటల్లోకి తగ్గిపోయింది. ఓకే. అని మాట్లాడేస్తున్నాం అందరితోటి కూడా. అయితే మాత కూడా అదంతా కూడా గ్రహించి కొంత కలవరపడ్డ తర్వాత చాలా స్థిరంగా ఉండిపోతదనమాట. నేను నా మాట నిలుపుకోవాలి. నేను మళ్ళీ ఆ విధమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సొస్తే, మన ప్రియ సోదరుడు లక్ష్మణుని కోసం లేదా వేరే సోదరుల కోసం నేను నా జీవితాన్నైనా ఇస్తాను. అది నా మన్నింపు. అంటే సీతామాత చెప్తుందనమాట. అలా అయితే నేను కూడా వెళ్ళటానికి సిద్ధపడతాను అని చెప్పి మాత చేయి పట్టుకొని రాముల వారంటున్నారు. అంటే సీతామాత ఒక్కతే ఎలా ఎళ్తుంది? ఆమె కూడా నేను వెళ్తాను అని జెప్పి. అది సాధ్యం కాదు రామా! అని జెప్పి అక్కడున్న ఆ పురుషుడు కల్పించుకొని ఇద్దరొచ్చారు గదా! స్త్రీ పురుషులిద్దరు కూడా.
చెప్తున్నాడనమాట ఆయన. "నీ సమయం ఇంకా రాలేదు. నీ కుమారులు సింహాసనం అధిష్ఠించే వరకు, నూతన సమాజ ఆవిర్భావానికై పునాది ఏర్పడే వరకు, నూతన సమాజ ధర్మాలు ఆవిర్భవించబడే వరకు, అన్నింటినీ ప్రేమ చుట్టి ఉంచటం పైన ఆధారపడి, విశ్వ నియమాలు, చట్టాలు చేయబడే వరకు నువ్విక్కడే ఉండి తీరాలి. అది నీ జన్మ కారణం. మీ ఇద్దరి జన్మ కారణం కూడా. సీత ముందుగా వెళ్ళిపోవడం వల్ల నువ్వుండటం అత్యవసరము. మీరిద్దరూ వచ్చిన కారణం నువ్వే సంపూర్ణం చెయ్యాలి. సీత దేవలోకం నుంచి నీకు తోడ్పడుతుంది. మీరు ఇక్కడికి ఈ లోకంలోకి రావడానికి ఇక్కడ మీరు అమలు చేయాల్సినవి, అలానే వీళ్ళ కుమారులని రాజుల్ని చెయ్యాలి. కొత్త నూతన చట్టాలు, నూతన ఆవిర్భావం జరగబోతుంది. అది నీ ద్వారా ఇద్దరు వచ్చింది అందుకే. కాకపోతే సీతామాత ముందు వెళ్తుంది. కాబట్టి నువ్వు మీ ఇద్దరి పని నువ్వే ఉండి చేయాలి. అయితే సీతామాత ఏంటి దేవలోకం నుంచి నీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది అక్కడి నుంచి. కాబట్టి నువ్విప్పుడు వెళ్ళడానికి అవ్వదు. అంటే ఈయన రాముల వారు వీళ్ళిద్దరూ వచ్చిన కారణం అది. యుగ మార్పిడి అక్కడ జరగబోతుంది. ఎన్నో తీసుకొచ్చారు. రావణాసురుడేంటి ఒక స్త్రీని ఒక విలాస వస్తువుగా, అధికార బలంతో ఏమైనా చేయొచ్చనే దాన్ని ఇవన్నీ సమాజంలోకి తెచ్చిపెట్టాడుగా. అదే కొనసాగుతూ వస్తది. దాన్ని మార్చటానికి ఆ యుద్ధం వల్ల ఎన్నో కారణాలున్నాయి ఇక్కడ. అంటే ఈ శాపాలు లేకుండా ఆర్థిక చట్ట వ్యవస్థను తీసుకురావాలి. అంటే ఋషులు శాపాలివ్వటం కాకుండా, మన న్యాయ వ్యవస్థలున్నాయి కదా! అలాగా ఆ రోజున నాంది పడిందక్కడ. ఇప్పుడున్న మన న్యాయ వ్యవస్థకి. అంటే అంతకుముందు లేవు. ఋషులే ధర్మాన్ని, న్యాయాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఆ శాపాలు తీసేసి, ఆ ఋషుల దగ్గర నుంచి అది తీసేసి, ఇక్కడ నూతన చట్టాలనేవి కొంత చాలా మార్పులు వీళ్ళు చేయాల్సి ఉందన్నమాట. అందుకోసం వీళ్ళు జన్మ తీసుకోవడానికి కారణం. కాబట్టి సీతామాత ఎళ్తుంది. అక్కడి నుంచి తను సహాయం చేస్తది. నువ్వు మటుకు ఈ పనులు పూర్తి చేయడానికి నువ్వు ఉండి తీరాలి అని చెప్తాడు. ఆయన ఎంతో ప్రేమపూర్వకంతోటి అందుకే నేనొచ్చాను. రాముల వారికి అప్పుడు వాస్తవంలోకొచ్చేస్తాడనమాట. రామ, సీత నేను మీకు జరిగింది, జరగబోయేది, మీరు నిజంగా ఎవరన్నది చెబుతాను. కళ్ళు మూసుకోండి అని చెప్పి వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి, వీళ్ళు కూడా ధ్యానంలో కూర్చొని అసలు విషయాలన్నీ కూడా చూడండి మనం ఏమనుకుంటాము, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకన్నీ తెలుసు. అంటే జరగబోయేయన్నీ తెలుసు అనుకుంటాం. కాబట్టి వాళ్ళు ఎలాగైనా భూమి మీద జీవిస్తారు. మానవులకు మనకే ఈ కష్టాలు, జరగబోయేది తెలీదు. మనకు తెలీదు. గత జన్మలు మనకు తెలీదు. మనమే ఈ బాధలన్నీ పడుతున్నాం అనుకుంటాం. అవునా? ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? అసలు మీరెవరో, మీరేం మీకు ఆ జ్ఞానాన్ని చూతురుగాని అని చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టి అప్పుడు చూపిస్తున్నారనమాట. ఈ సంభాషణ అంతా జరుగుతూ ఉన్నప్పుడు సోమ అక్కడే ఉండి అదంతా వాళ్ళు తిన్నారు కదా! అదంతా శుభ్రం చేసి అవన్నీ తీస్తూ అక్కడే ఉండి తనకి అంటే సీతామాత వెళ్ళిపోతుంది అంటే ఇంక ఆమె ఉండలేదు కదా! ఆ బాధని ఆహ్, పట్టుకొని అక్కడి నుంచి వచ్చేసి లోపల వంటగదిలోకెళ్ళి బోర్న ఏడ్చేస్తదనమాట. హ్మ్. ఆహ్, ఆ నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు ఆవిరైపోయేంత వరకు ఏడుస్తూనే ఉంటది. ఆ పైన తెలియకుండా నిద్రలోకెళ్ళిపోతది. కొన్ని గంటలు గడిచాక ఆమెకు మెలుకువొచ్చి కిటికీలో గుండా బయటికి చూస్తదనమాట. అయితే ఆ నలుగురు కూడా ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నారు అన్ని గంటలు గడిచినా. అక్కడ ఆ ఋషుల రూపాలు మారిపోయాయి. సీతారాముల ముందు కూర్చున్న పార్వతీదేవి, మహాదేవుళ్ళని ఈమె చూస్తదనమాట. చూడగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని. వచ్చిందెవరు? అమ్మ కోరిక ఉంది గదా! మహాదేవుడిని మానవ రూపంలో చూడాలి. అప్పటిదాకా వాళ్ళెలా కనిపించారు? ఋషి వేషధారణలో ఉన్నారు. ఈమె ఎప్పుడైతే చూడండి సార్ చెప్తారు మనకి. ఎంత మంచి పాయింటో ఇది. నిద్ర ఇటు మెలుకువ కాని స్థితిలో మనం కలగలకి కనెక్ట్ అవుతాం. కదా! ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలన్నా, మన గతం తెలుసుకోవాలన్నా, ఆ టైంలోనే మనకి తెలుస్తది. ఇక్కడేంటి ఈమె ఏడ్చి, ఏడ్చి నిద్రపోయింది. మెలుకువొచ్చింది.
అంటే ఆ స్థితిలో అక్కడ వాళ్ళ నిజ రూపాలిక్కడ ఈమెకి గోచరిస్తాయన్నమాట. వచ్చింది మహాదేవుడు, పార్వతీమాత. అయితే వాళ్ళ దగ్గరికెళ్ళి నమస్కరించాలి వాళ్ళ పాదాలకని జెప్పి వెళ్ళబోతే అడుగు కూడా కదలలేదు తను. ఒక అడుగు కూడా వెయ్యలేకపోతుంది. అట్లానే తనకి మళ్ళీ మత్తులాగా వచ్చేసి అక్కడే పడుకొని నిద్రపోతదనమాట. ఆ తెల్లవారి సూర్యకిరణాలు పడేంత వరకు ఆవిడ ఆ నిద్రలోనే ఉండిపోతది. అప్పుడు లేచి చూస్తే ఆహ్, ఎక్కడైతే భోజనాలు జరిగినాయో అక్కడ సీతామాత ఒక్కతే పడుకొని నిద్రపోతూ ఉంటదనమాట. ఏమనుకుంటుందంటే తను ఇన్ నేను కల కన్నాను అంటే ఆహ్, అదంతా కలలాగా అనిపిస్తుంది తనకి. తను చూసినా కానీ ఆ నిద్ర మత్తులో చూసింది కదా! అది కల అనుకోని అయితే రాలేదు ఎవరు. అక్కడ ఆ కల కన్నాంటాను వాళ్ళు రాలేదు. అమ్మ అక్కడే ఒక్కతే నిద్రపోతుంది. రాముల వారు లేరు, వాళ్ళిద్దరూ లేరు. ఓహ్! నేను కలలు కన్నానా అనుకుంటదనమాట. ఆహ్, అయితే తను అంటే తర్వాత చూస్తే అమ్మ పొయ్యి దగ్గర పొయ్యి రాజేస్తూ వంటకి సిద్ధం చేస్తూ అక్కడ కనిపిస్తది వంటశాలలో. మాత రాత్రి అతిథులు రాలేదు గదా! వచ్చారా? అని అడుగుతుంది. ఆహ్, అంటే తనకి వచ్చారా? రాలేదా? అది కలా? నిజమా? ఆ సందిగ్ధంలో ఉంది. అంటే "నీకు జ్ఞాపకం లేదా? నువ్వే గదా మాకు వడ్డించింది." అంటే మాతే వడ్డిస్తానన్నప్పుడు, "నువ్వు కూడా కూర్చో మాతో" అన్నప్పుడు సోమానే వడ్డిస్తది గదా! "నువ్వే గదా మాకు భోజనాలు వడ్డించావు" అంటే, "నేనా? నాకదంతా కల అనుకోని ఆశపడుతున్నాను." అంటే ఇక్కడ అమ్మ వెళ్ళిపోతుందన్న విషయం అది కల అయితే బాగుండు. ఇప్పుడు మనం ఒక పీడకల కన్నప్పుడు లేదా అబ్బా! ఇది నిజం గాకపోతే బావుండు. ఒక భయంకరమైన విషయం విన్నప్పుడు, ఇది కల అయితే బాగుండు అనుకుంటాం గదా! వినకూడని విషయం మనకి బాధ కలిగించేది. బాగా అత్యంత బాధ కలిగించేది. ఇది నిజం కాకుండా ఉంటే అలాగేంటంటే ఇది కల అయితే బాగుండు అని నేను ఆశపడుతున్నాను అంటే, "నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటున్నావో నీకు తెలియదా?" అమ్మ అంటుందనమాట. ఎవరి దగ్గరుంది సోమ? ఈమె కలో అది నిజమో తెలుసుకోలేని స్థితిలో కాదు కదా! అక్కడ సీతామాత యొక్క చైతన్యంలో ఉంది. కాబట్టి నీకది కలలాగా అనిపిస్తుందా? అంటే అలా అవ్వదు అని. అయినా కూడా ఇంకా సందిగ్ధమే ఉంటదనమాట. సరే వెళ్ళి ఆ చేపలు, మెత్తళ్ళు తీసుకొచ్చి లోపల పెట్టు. అప్పుడు నీకు తెలుస్తుంది అంటది. ఇంకా అట్లానే వెళ్తదనమాట. అయితే అక్కడ ఎక్కడైతే ఆమె కూర్చుందో హ్మ్. అక్కడన్నీ కూడా చిన్న చిన్న ఆభరణాలన్నీ కూడా చాలా వెదజల్లబడి ఉంటాయి అక్కడ. ఇంక మాత నవ్వుతూ చూసి ఇంక అవన్నీ ఒక క్లాత్ తీసుకొచ్చి ఆభరణాలన్నీ వేరి ఈ మెత్తళ్ళు, ఈ చేపలన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టి వస్తుంటే సీతామాత నవ్వుతదనమాట. అంటే ఇక్కడ సాక్ష్యం అది కల అనుకోవడానికి ఇక్కడ నగలన్నీ ఆవిడ పెట్టుకున్న నగలన్నీ పార్వతీమాత నగలన్నీ కొన్ని అక్కడ చిన్న చిన్న ఆభరణాలు పడుంటాయన్నమాట. అవి లోపలికి తీసుకున్నప్పుడు మాత చెప్తుందనమాట. "ఇవి తీసుకెళ్ళి గురువుగారికిచ్చి శ్రీరాముని కుటుంబాన్ని ఇప్పటివరకు జాగ్రత్తగా చూసుకున్నందుకు బహుమతిగా మీకివ్వమన్నారని" చెప్పి ఆశ్రమ గురువుగారున్నారు గదా! ఆశ్రమం దగ్గరే గదా సీతామాత ఉంటుంది. ఆ గురువు గారికిచ్చి రమ్మని చెప్తదనమాట ఆ ఆభరణాలని. ఎందుకంటే ఇప్పటిదాకా చూసుకున్నందుకు రాముల వారు ఇస్తున్న కానుక, బహుమతి ఇస్తున్నారని జెప్పి ఇవ్వమంటదనమాట. మాత ఈ ప్రపంచమునందు ఉంచి ఎళ్ళబోయే వార్త అసలేమి అంటే ఈ మాత వెళ్ళిపోతుందన్న వార్త ఆమెలో ఎలాంటి కలవరం లేదు. ఫస్ట్ కొంచెం కలవరపడింది. కానీ తర్వాతంతా సర్దుకుపోతుంది గదా! అంటే తనేంటి, తనెవరు అన్నది స్ఫురణలో ఉంచుకుంటుందెప్పుడు కూడా మాత. అది అడగబోతుంది మళ్ళీ సోమ. అంటే
వెంటనే మాట్లాడకుండా ఆమె నోటి మీద వేలు పెట్టేస్తది. "సోమ రేపటి గురించి ఆలోచించకు. మనం ఈ వేళ గురించే పట్టించుకోవాలి. ఈ ప్రపంచం ఎన్నటికీ అనిత్యమే. ఇప్పటి నుంచి ఎవ్వరికీ ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఎక్కడుంటారో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. అంతా మన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. దాన్ని మనం ప్రశ్నించటం కానీ, అనివార్యమైన దానికి విచారపడటం కానీ చేయకూడదు." అంటే ఎప్పుడూ గతం గురించి జరగబోయే దాని గురించి ఆలోచించొద్దు. సార్ చెప్తూ ఉంటారు, వర్తమానంలోనే జీవించాలి. ఇప్పుడున్నదే. అది ఒక నెల, ఒక సంవత్సరమా ఇదంతా కూడా కాదు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు మనం తెచ్చుకున్న వాటిని ఏంటిదనుకుంటాం. మనం ప్రణాళిక ప్రకారమే మనం తెచ్చుకున్నాం ఈ జీవితాన్ని. కాబట్టి దాని గురించి చింతించాల్సిన పని లేదు. జరిగేది జరిగిపోతూ ఉంటుంది. విచారపడటం వదిలేసి దానికి ఏం చేయాలి? మనకి వంశీ సార్ చాలా చక్కగా మనకిచ్చారు. హ్మ్. మనం తెచ్చుకున్న వాటిని ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనకెప్పుడైతే జ్ఞానం వస్తదో మనం తెచ్చుకున్న దాన్ని చక్కగా మార్చుకోవచ్చు. ఆ ఉన్నదాన్ని అంగీకరించేయటమే. కదా! అంగీకరించేసామనుకో చూడండి ఎప్పుడూ కూడా ఎదుటి వైపుకు చూస్తూ ఉంటే సమస్యని మనకి ఎట్టి పరిస్థితుల్లో సమాధానం రాదు. నా సైడ్ ఏముంది? నేనేం చేశాను అని ఎప్పుడైతే మనం తీసుకున్నామో, ఎప్పుడైతే ఆ భగవంతుడికి సరెండర్ అయ్యామో, అప్పుడు మనకి చూడండి ఎంతగా మాస్టర్స్ మనకెంత సహాయం అందిస్తున్నారో, మనల్ని ఎంతగా చూసుకుంటున్నారో వాళ్ళు. కాబట్టి దాని గురించి విచారపడవలసిన పని లేదు అని జెప్పి చెప్తుందనమాట. అయినా గాని సోమ తీసేయలేకపోతది. నిద్ర లేవగానే గబగబా వెళ్లి అసలు ఆమె బతికుందా లేదా? అంటే సోమకి భయమనమాట. ఆమె ఎప్పుడెళ్ళిపోతదో అని జెప్పి. ఇలా చూస్తూ ఉంటే ఒకరోజు నవ్వి, "సోమ నేను నీకు మాట ఇస్తున్నాను. ఆ రోజే గనక వస్తే మొదటగా తెలిసేది నీకే. ఆ రోజనేది వస్తే అంటే మాత వెళ్ళిపోయే రోజనేది ఒకటొస్తే ముందుగా తెలిసేది ఎవరికని జెప్తుంది? నీకే తెలుస్తది. కాబట్టి కంగారు పడొద్దు." అంటే ఈమె రోజు భయమనమాట. లేవగానే అసలావిడుందా? లేదా? బ్రతికే ఉందా? లేదా? అని కుటీరం దగ్గరికెళ్ళి తన కుటీరం దగ్గర నుంచి ఎళ్లి చూసుకుంటదనమాట. చూసుకొని హమ్మయ్య! ఉన్నారు. మాత ఇక్కడే ఉంది అని ఇదంతా చూసి చెప్తుందనమాట. హామీ ఇస్తుంది. మాటిచ్చేసింది. మొట్టమొదట నీకే తెలుస్తది. అదే రోజు గనక వస్తే, ఆ రోజొచ్చినప్పుడు అని. ఒకరోజు సాయంత్రం ఆమె చెప్తుందనమాట. ఒకసారి నేను భృగు మహర్షి కుమార్తెగా పుట్టి భూమి మీదకు నక్షత్రాల గురించిన జ్ఞానం, వాటి చలనాలను అర్థం చేసుకోవడం, మానవ జీవితంపై వాటి ప్రభావం భూమిపైకి తీసుకురావటంలో సహాయపడ్డాను. ఆ సమయంలోనే నారాయణుడు శపించబడ్డాడు. అది గనక జరగకపోతే తన భార్య ఉసాన మరణం వల్ల కలిగిన వేదన తీవ్రతతోటి మరణించి ఉండేవాడు. కానీ నారాయణుడు అతని పని పూర్తి కాలేదు. అతను చాలా కాలం ఈ చక్రం పూర్తయ్యేటంత వరకు నిలిచి ఉండాలి అన్నారు. అందువల్ల ఆయన ఇంకా మనతో ఉన్నాడు. మానవ సమాజానికి జ్ఞానం తీసుకొస్తున్నాడు. అంటే అక్కడ భృగు మహర్షి ఏంటంటే ఉసాన రెండో భార్య ఉన్నారు కదా! ఆవిడ మరణించినప్పుడు ఆ టైంలో గనక నారాయణుడు అలాగా జరగకుండా ఉంటే అంటే ఆయన ఆవేశపడకుండా ఉంటే భార్య మరణించింది, ఇష్టమైన భార్య మరణించిందన్న దుఃఖంతోటి ఆయన మరణించుండేవాడు. కానీ ఆయన ఉండాలి. ఉండటం కోసమే ఇక్కడ ఈ శాపాన్ని తీసుకోవాల్సొచ్చింది. ఎందుకు ఈయన ఇంకా చూడండి మనకి ఈ దుఃఖంలోకెళ్ళిపోయి, ఆ దుఃఖంలోనే జ్ఞానం లేనప్పుడు, ఆ దుఃఖంతోనే మనం మన ఎన్నో జన్మలయిపోయాయి మనకి. అవునా కాదా? ఈ రోజున పత్రిజీ గారి పుణ్యాన మనం ఇక్కడ మన జీవితంలో జరుగుతున్న దానికి కారణాలేంటో తెలుసుకుంటున్నాం. జ్ఞానం తెచ్చుకుంటున్నాం. అది మళ్ళీ చెయ్యకుండా
మనం ఉంటున్నాము. ధర్మంలో జీవిస్తున్నాం. ఇంతకుముందు ప్రతిదాన్ని కూడా ఇప్పుడు మనం బూజు తీస్తూ ఉంటే స్పైడర్స్‌ని ఏం చేస్తాం? టప్‌మని కొట్టేసేవాళ్ళం. అంటే మనకి లేదనమాట జ్ఞానం. మనతో పాటు అవి కూడా జీవించాలి. మన ప్రాణం ఎలాగో వాటిది అని అంటే అన్నిటిల్లోనూ కూడా ఆ దైవత్వాన్ని చూసేది మనకి వస్తుంది. ఇప్పుడేంటి ఒకవేళ ఆ భృగు మహర్షి గనక ఇలా శాపం ఇవ్వకుండా నారాయణ్‌ని అక్కడ చూడకుండా అది జరక్కపోతే ఈయన మరణించేవాడు. భార్య చనిపోయిందన్న దుఃఖంతోటి. కానీ ఈయన ఎన్‌లైట్‌మెంట్ మరి అది నేను తప్పు చేశాను. నారాయణుడికే శాపం ఇచ్చాను. ఆయన చూసుకోలే ఇక్కడ నారాయణుడని. నా భార్య చనిపోవటానికి కారణమైనోళ్ళు, వాళ్ళు గూడా వాళ్ళ భార్యకు దూరమవుతారు అన్నాడు. అంటే ఇక్కడ తప్పు జరిగింది. ఈ తప్పును సరిదిద్దుకోవటానికి ఆయన ఇంకా ఎంతో, ఎంతో, ఎంతో సాధనలు చేసి తనలో ఉన్నవన్నీ కూడా పోగొట్టుకోవటానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం ఏం జేస్తాము? మనం కొన్ని జన్మలులో చేసినయి చూసుకొని, అమ్మో! నేనింత చేశానా? బాధ కలుగుతుంది. ఓకే. బాధే. కానీ అది జరగటం వల్లే ఈ రోజున దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చిందా? రాలేదా? కదా! అంటే ఇంకొక మెట్టు ఎక్కటానికి కారణమయిందా లేదా ఆ పరిస్థితి? ఆ సిట్యుయేషను. ఆ టైంలో చేసాం ఓకే. ఆ జ్ఞానం రావాలి అంటే అది జరగాలి గదా! మనం ఇంకొక మెట్టు ఎక్కాలంటే ఈ మెట్టుని నుంచి ఆ మెట్టు మీద కాలు పెట్టాలి అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి గదా! ఏమీ జరగకుండా ఉందనుకోండి. మనం ఏమి ఎన్‌లైట్‌మెంట్ పొందుతాం? ఇక్కడ మాత అది చెప్తుందనమాట. ఓకేనా? అంటే ఇక్కడ బాధపడుతూ కూర్చోవటం కాదు. దాని నుంచి పొందాల్సిన దాన్ని పొందటం గురించి మాత వివరిస్తుందనమాట. మనం గూడా చక్కగా ఈ పత్రిజీ గారి వల్ల వంశీ గారి యొక్క ఆ విశ్లేషణ ద్వారా మనల్ని మనం ఎన్‌లైట్‌మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కదా! హైమ మేడం ఇచ్చే ఆ వివరణ మనకెంతలా ఉపయోగపడుతుంది. అది ఏం చేయట్లేదు చక్కగా గమ్మునున్నాం. మనకు అనుభవం. మనం ఇంకా పై మెట్టుకెళ్ళడానికి, ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికెళ్ళడానికి మనకు అవకాశం ఎలా వస్తది? ఒకటి జరగబట్టే ఓకే. ఇది తప్పు. ఇలా కాదు, ఇలాగా అని జెప్పి మారేటానికి అవకాశం. అదే మాట చెప్తుందనమాట భృగు మహర్షి గురించి. ఆయన ఆ తర్వాత ఎంతో లోకాలకి తన యొక్క సహాయ తోడ్పాటుగా ఇస్తారు తర్వాత. ఇప్పుడు అందరూ కూడా దేవుళ్ళే పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. అందరిలోనూ దైవత్వం ఉంది అని చెప్పి మై డియర్ గాడ్స్ అంటారు. అంటే ఏంటి? మనం ఆ దివ్యత్వాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మనం ఈ జ్ఞానం ఎవరో అడుగుతారు మనకేదో ఒక డౌటు. మనం వాళ్ళకి వివరించి చెప్తున్నామా లేదా? వాళ్ళకక్కడ సంతృప్తి, సమాధానం దొరుకుతుందా లేదా? అదే మామూలుగా భౌతిక జీవితంలో ఉంటే దొరుకుతదా? డిష్ అంటే డిష్. లేదా దీనికి ముల్లుకు ముల్లు. ఇదే అయిపోతుంది గానీ, కోపానికి కోపం, పగకి పగ. ఇలానే వెళ్ళిపోతున్నాం కానీ, ఇక్కడ మనం సహనము, ఓర్పుతో ఉండి, దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవటం అనేది మనకొచ్చిందా? రాలేదా? దాన్ని పొందాం కదా! అలాగా అందువల్ల మనం ఒక్కళ్ళ జీవితమే కాకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళవి, మనల్ని చూసి ఇంకొకళ్ళు ఎలా అయితే ఈ చక్రంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికెళ్ళడానికి అక్కడ ఏర్పడుతుంది మెట్టు. కాబట్టి ఏదైతే ఇక్కడ తప్పు కాదు. ఆహ్, ఆ ఎన్‌లైట్‌మెంట్ పొందటానికే మనం ఉన్నది. ఆ తర్వాత జరిగే విశ్వ కళ్యాణం లో కూడా మనం తోడ్పాటు. అట్లానే భృగు మహర్షి ఆ విధంగా విశ్వాలకి సేవ చేస్తాడు ఆయన. అది అది అలాగ జరగటం కరెక్టే అని చెప్తుంది. లేకపోతే ఆయన మరణించేవాడు. భార్య మీద ప్రేమతోటి ఆ దుఃఖంలో, దుఃఖంలో ఉండిపోయి. ఇప్పుడేంటి నారాయణ్‌ని అక్కడ శపించిందని తెలుసుకున్నాక తనలో ఉన్న ఆ కోపాన్ని, ఆవేశాన్ని పోగొట్టుకోవటానికి ఆయన ఎంతో తీవ్ర సాధనలు చేసి ఎన్‌లైట్‌మెంట్ పొంది ఎన్నో లోకాలకి జ్ఞానాన్ని ఆయన అందిస్తున్నాడిప్పుడు. అది మాత చెప్తుందనమాట. అప్పుడు "అసలు మీరేం గమనిస్తున్నారు మాత" అని జెప్పి సోమ అడుగుతుందనమాట ధైర్యం చేసి. అంటే మంచి రోజు కోసం ఏమన్నా చూస్తుందేమో. ఎప్పుడు నక్షత్రాల వైపు చూస్తది గదా! అవి చెప్తూ ఉంటాయి మన
స్థితిగతుల్ని అని చెప్పి పంచాంగంలో చెప్తారు గదా! ఇలా ఉంది మీకు ఈరోజు ఇలా ఉంది. మీకు ఇలాగా రాబోతుంది అని జెప్పి. అట్లా చూసుకుంటుందేమోనని. అప్పుడు మాత అంటుంది, "నక్షత్రాలు నాతో ప్రేమ భాషలో మాట్లాడుతున్నాయి. అవి నిరంతరము ప్రేమను ప్రసరిస్తూ ఉంటాయి. మనకు సందేశాలు పంపుతుంటాయి. నీ ఆలోచన సరి అయింది. అవి నాకు వెళ్ళిపోవడానికి సరి అయిన సమయాన్ని సూచిస్తాయి." అవి ఎంతో ప్రేమనిస్తున్నాయి. అలాగే మనకి సందేశాలు కూడా ఇప్పుడు చూడండి మనసు శాంతంగా ఉన్నప్పుడు మాస్టర్స్ ఇచ్చే సందేశాలు కూడా మనకు అందుతాయన్నమాట. మనం అందుకోగలుగుతాం. అప్పుడు అంటే ఇంకా నేనెళ్ళిపోయే టైంను గూడా సూచిస్తున్నాయి. ఆ పంచాంగం చూసి చెప్తారు గదా మనకి. అలాగే అమ్మ ఏంటంటే ఆ జ్ఞానం అమ్మలో చాలా సంపూర్ణంగా అమ్మ దగ్గరుంది. అది అమ్మ దగ్గర నుంచే వచ్చిందనమాట భూలోకానికి. ఆ నక్షత్రాల లెక్కలు, గ్రహాల లెక్కలేస్తారు కదా! అవన్నీ కూడా అమ్మ జ్ఞానం అనమాట. మొట్టమొదట భూమి మీద అమ్మొచ్చి అందించింది. ఆహ్, మాత అని జెప్పి ఈమేంటి నేనెళ్ళిపోయే టైం గూడా జెప్తున్నాయంటే, ఇంకా ఈమెకు భయం గదా! కొంచెం స్వరం మారిపోయి మాత అని జెప్పి అనగానే ఈ ఆలోచన అర్థమైపోతది గదా మాతకి. లేదు సోమ నువ్వు నాతో రావు. నీ అవసరం ఇంకా అంటే ఏంటి నేను కూడా ఇంకొచ్చేస్తాను. నాకేం పనుంది మీరు లేకపోతే. అమ్మని చూసుకోవటం కోసం మాత్రమే సోమొచ్చింది. ఇప్పుడు అమ్మ లేదు. మరి నేనెందుకు ఇక్కడ? నేను కూడా వచ్చేస్తానన్న ఆలోచన ఉందన్నమాట ఆవిడకి. అప్పుడు చెప్తుంది. "లేదు సోమ నువ్వు నాతో రావడం లేదు. నీ అవసరం ఇక్కడ ఇంకా ఉంది. ఎందుకంటే లవకుశులు నీ సాన్నిధ్యంలోనే వాళ్ళు హాయిగా ఉండగలరు. ఎందుకంటే వాళ్ళకి రాజప్రసాదం ఇదంతాగా అలవాటు లేదు గదా! ఇక్కడ సోమే గదా! వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసుకుంది. కాబట్టి నీ సాన్నిధ్యం వాళ్ళకి కావాలి." మందిరంలో కానీ, తండ్రి వద్ద గాని వాళ్ళు లేరు. కొంతకాలం పాటు నువ్వే వాళ్ళకి సారథిగా ఉండి వ్యవహరించాలి. నా బంధానివి కూడా నువ్వే అని చెప్తుంది. అయోధ్య మొత్తానికి మాత తమతో ఉండే సమయం కొంచెమేనని తెలిసిందట్టుకుంది. అందరూ కూడా చిన్నగా అమ్మని చూడటానికి రావటం మొదలుపెట్టారనమాట. అయితే హ్మ్. మాతకు కూడా ఏంటంటే అయోధ్య ఇప్పుడు చాలా సంవత్సరాలయిపోతుంది గదా! ఎంతగా అభివృద్ధి చెందింది. నగరం ఇంకా ఎంత విస్తరించింది. ఇవన్నీ చూడాలని కోరిక కలిగిందనమాట. హ్మ్. హనుమంతుడితోటి నేను ఆ ఏర్పాటు చేస్తాను అని జెప్తే సోమ అంటుంది. సరే, సరేనంటుందనమాట. సరే మనం హనుమంతుడు రావటం కోసం ప్రయత్నం చేద్దాము అని చెప్పి తెలుసు కదా! హనుమంతుల వారికి ఎలా హనుమ హనుమ అని జెప్పి రావాలి అని తలుచుకోవటం అనమాట. అలా అనుకున్నప్పుడు ఒకరోజు హనుమంతుల వారు వస్తారనమాట. మనకి చూడండి మాస్టర్స్ హ్మ్. ఆహ్, పోయిన వారము హిమాలయ హిమాలయ యాత్ర చేసిన వాళ్ళ అనుభవాలు చెప్తారనుకుంటే అది మిస్ అయ్యి మీనా మేడం పత్రిజీ గారి ఆయనయన్నీ చెప్తూ చదువుతుంది గదా! బుక్కు. రీడ్ చేస్తున్నప్పుడు ఆ అనుభవాలు చెప్పేటప్పుడు మాధవి మేడం అన్నారు చూడండి. నేను చెప్పిన దానికి అవును మేము పత్రిజీ గారితోటి సెల్ఫీలు ఇట్లా దిగేవాళ్ళము, అట్లా దిగా నాకేంటంటే అట్లా ఎవరన్నా అనుభవాలు చెప్పినప్పుడు, నేను లేనే అక్కడ అనిపిస్తదనమాట. అయితే చాలా సార్లు కూడా పత్రిజీ గారు ఆ లోటు తీర్చేవారు. కళల్లోకొచ్చేవాళ్ళాయన వెంటనే. నేనేది ఫీలయితే అది తీర్చేసేవాళ్ళొచ్చి. అబ్బా! వీళ్ళు భలే తీసుకున్నారే అనుకున్నాను. అయి ఓకే. అంటే చాలా సార్లు జరిగింది అంతకుముందు. ఎందుకబ్బా అనవసరంగా ఆయన ఇట్లా ఇబ్బంది పెట్టడం. రావాలి కదా! మన దగ్గరికి. నో ఆయనే గదా పట్టుకొని నడిపిస్తుందిప్పుడు. అనుక్షణము నాతోనే ఉన్నారు. మరి ఇంక ప్రత్యేకంగా ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అక్కర్లేదులే అనుకున్నాను. కానీ మొన్న మాధవి మేడం అలా అనేసరికి అనిపించింది. ఇంకా మధ్యాహ్నం టైంలో అదే ఇందాక చెప్పాను గదా! ఒక అనుభవం. ఇలా రాముల వారే వచ్చి నేను చెప్పాలనుకున్నది వేరే వాళ్ళ ద్వారా అందిందని ఆ రోజు మధ్యాహ్నం బాగా పడుకున్నాను. కల్లోకి పత్రిజీ గారొచ్చారు. ఒక చోట స్పీచ్ ఇస్తున్నారు. అంటే అది రేకుల షెడ్ లాగా ఉంది. అక్కడ మాట్లాడుతున్నారు. మైక్ పట్టుకొని. అయితే ఆవిరిగా ఉంది ఆ రేకుల వల్ల అని జెప్పి కొంచెం సేపటి తర్వాత నేను, "వద్దు సార్ మీరు లోపలికి రండి." పక్కనే ఇల్లుందనమాట.
మీరు ఇంట్లోకి రండి అని చెప్పి నేను ఇంట్లోకి తీసుకెళ్ళా. అయితే సార్ వస్తూ, వస్తూ ఒక 4, 5 కవర్లున్నాయన్నమాట సీల్డ్. పైకేం కనిపించట్లేదు. కానీ నాకు తెలుస్తుంది. చిన్న పిల్లల డ్రెస్సులవి. అవి నాకిచ్చినట్లున్నారు. అక్కడ క్లారిటీగా నాకు కొంచెం మిస్ అయిపోయాను. తీసుకొచ్చాను నేను లోపలికి. సార్ అక్కడ ఒక 2 మంచాలుంటే, ఆ మంచం మీద మీరిక్కడ ఉండండి అని జెప్పాను. అక్కడ కొంతమందున్నారు మాట్లాడుతున్నారు గానీ, సార్ మాట్లాడింది, వాళ్ళు మాట్లాడింది ఏమి నాకు గుర్తులేదు. ఇంక సార్ ఏమన్నారంటే, "కార్‌లో చీరలున్నాయి" అని జెప్పారు నాతోటి. సరే నేను తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. అంటే నాకు కనిపిస్తున్నాయి. బాక్సుల్లో వస్తాయి గదా! అలా బాక్సులు ఆ కార్‌లో ఉన్నాయి. సరేనని జెప్పి నేను ఎక్కడైతే స్పీచ్ ఇచ్చారో అక్కడికెళ్ళా. అక్కడేంటంటే ఒక దడి కడతారు కదా! పల్లెటూర్లలో ఓడల్లాగా కొంత కట్టెతోటి. అట్లా ఆ అవతల ఉన్నాయన్నమాట సార్ కారు. అంటే తిరిగి ఎళ్ళాలి. నేనక్కడ నుంచొని చూస్తున్నా. ఇంకొక ఆవిడ ఈ విషయం తెలిసి వచ్చింది నా దగ్గరికి. నేను కూడా తీసుకొస్తా. అంటే గురువుల యొక్క పనులు చెప్తే అందరికి చేయాలని ఉంటుంది గదా! గురువుగారి సేవ. ఆ! అంటే ఆ పని నేను గూడా జేస్తాను. నేను గూడా తీసుకొస్తాను నీతో పాటు అని. సరేలే అన్నా. అయితే ఆ కారు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. నేను తిరిగి ఎళ్ళాలి. ఇదేంటబ్బా! ఎళ్ళిపోతుంది ఈ కారు అనుకున్నా. అయితే అది తిరిగొచ్చి వాకిలి ముందు ఆపారు. అంటే ఇంక నేను ఆ కారు దగ్గరికి తిరిగి ఎళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆ కారే ఇంటి ముందే తీసుకొచ్చి పెట్టారనమాట. ఓకే అనుకున్నా. ఇంక అది స్టాప్ అయిపోయింది. చూడండి మాస్టర్స్ మనకి అక్కడ మనకి కష్టపడకుండా మనకి ఇప్పుడు నేను తిరిగి ఎళ్ళాలి కారు దగ్గరికెళ్ళాలంటే. కానీ ఆ కార్‌ని తీసుకొచ్చి ఆ వాకిలి ముందే పెట్టారు. ఇంక నేనయి పట్టుకొని ఎళ్ళిపోవచ్చనమాట. అయితే రియల్‌గా కూడా ఏం జరిగిందంటే, నిన్న మేము మా ఊరొస్తా మేము ఉండేది నిజామాబాద్ కదా! అక్కడ ట్రైన్ ఎక్కటానికున్నప్పుడు మనకి పెట్టెలు కొంచెం ముందుకో, వెనక్కో ఉంటాయి. వచ్చి ఆగిన తర్వాత చూసుకొని వెళ్ళాల్సొస్తది గదా! ఎగ్జాక్ట్‌గా మేము వెయిట్ చేస్తున్న ప్లేస్ దగ్గరికే వచ్చి మేమెక్కాల్సిన బోగి వాకిలుందనమాట. అక్కడికెళ్ళి ఇంక అటు, ఇటు కూడా వెళ్ళాల్సిన పని లేకుండా. అంటే ఆ కార్ ఎలా అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినట్టు, మేము కూర్చొని ఉన్న ప్లేస్ వెయిట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ ఆగుతుందో చూసి ఎళ్దాం అనుకోని నుంచుంటే ఎగ్జాక్ట్‌గా వాకిలి కరెక్ట్‌గా ఎదురుగ్గా వచ్చి ఉందనమాట. ఎక్కువగా ట్రైన్‌లో నాకేంటంటే వాష్‌రూమ్స్‌కి వెళ్ళను. వాటర్ గూడా తాగను. కొంచెం స్మెల్ అది గూడా వస్తా ఉంటది. కానీ ఆ ట్రైన్‌లో ఆ స్మెల్లు రాలేదు. తెల్లవారి దిగబోయే ముందు ఇంక ఇంటికెళ్ళేలోపు టైం పడుతుంది గదా! అని ఎళ్తే ఆ స్మెల్ కూడా లేవు. ఎప్పుడు గూడా నేనిది ఫేస్ చేస్తుంటాననమాట. అందుకని వాటర్ కూడా తీసుకోను. అంటే మాస్టర్స్ నాకనిపించింది. వాళ్ళు ఎంతగా మన కోసం అంటే ఏం జరిగిందంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు చేస్తున్న ఆందోళన పడుతుంటారు గదా! కొన్ని కొన్ని విషయాల్లో. అది నాకు చెప్పినప్పుడు నేనేదైతే పొందానో అంతకుముందు, ఏదైతే నా అనుభవ జ్ఞానం ఉందో, చెప్పినప్పుడు వాళ్ళు చాలా చక్కగా అంటే వాళ్ళకొక పీస్‌ఫుల్ రావటం జరుగుతుందనమాట. అంటే విశ్వం కోసం వర్క్ కూడా ఇదే కదా! ఇదే జ్ఞానం పొందలేదనుకో, మనం కూడా అందులో పడిపోయి దాన్ని ఇంకొంచెం ఎక్కువ జేస్తుంటాం. అవునా కాదా? తెలియకుండా. అ అది ఇలా జరుగుతుందేమో అన్న ఇది కలిగింది నాకు. నాకు కలిగిన అనుభవాలివి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నాకింతటి చక్కటి అవకాశం ఇచ్చిన వంశీ సార్‌కి, హైమా మేడం గారికి, ఇంత శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.